హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళైతే నేను మీకోసం పాకిస్తానీ స్టైల్ స్పెషల్ డిష్ చర్సీ చికెన్ కడాయి అయితే తీసుకొచ్చేసానండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా 6 to 7 టైమ్స్ కడిగేసుకొని ఒక 1/2 kg చికెన్, దానికి తగ్గట్టు ఒక 6 మీడియం సైజ్ టమాటాలు, ఇక్కడేమో ఇంత చూపిస్తున్న విధంగా మిరియాలు, 5-6 పచ్చిమిర్చి కోసేసి తీసుకున్నాను. అల్లం కూడా ఈ విధంగా సన్నగా తరిగేసి తీసుకోండి ఒక బౌల్లో. నెక్స్ట్ అయితే టమాటాలు చూపిస్తున్న విధంగా అయితే 2 హాఫ్స్గా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ రెసిపీకి అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నంత కొత్తిమీర అయితే తీసేసుకోండి. ఇవ్వండి ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి. నెక్స్ట్ అయితే ఒక పెద్ద కడాయి తీసుకోండి, మందపాటి కడాయి. దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకొని బాగా వేడి చేసేసుకోండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇలా చికెన్ ముక్కలన్నీ ఇలా అయితే ప్లేస్ చేసేసుకోండి. ముక్కలన్నీ బాగా ఆయిల్లో. ఇక్కడైతే నేను 1/4 kg ఆయిల్ అయితే తీసుకున్నానండి, భయపడొద్దు. నెక్స్ట్ అయితే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మనం వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలన్నీ బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా మునిగేటట్టు ఆయిల్లో ఇలా పెట్టేసుకోండి. ఈ రెసిపీలో అయితే మనం మసాలా అనేది వాడమండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడము, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఆయిల్లో చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ స్టేజ్లోనే. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే బాగా మగ్గరివ్వండి. చికెన్లో స్లోగా వాటర్ అయితే ఊరడం స్టార్ట్ అయ్యిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే మొత్తం వచ్చేసాయి. నెక్స్ట్ అయితే మనం వేసిన సాల్ట్ అంతా ముక్కలకి బాగా కలుపుకునేటట్టు ఇలా అయితే గరిటెతోటి బాగా తిప్పేసుకోండి ఒకసారి, కింద నుంచి పైదాకా. ఆ చికెన్ నుంచి ఊరిన వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఈ ముక్కలన్నీ బాగా ఆరెంజ్ కలర్లో అయితే రావాలి, అదే రెడ్ కలర్లో మంచిగా అయితే వేగాలి. ఈ రెసిపీలో ఇలా ముక్కలు వేసి వేపడం వల్ల అడుగంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో అందుకే మధ్య మధ్యలో ఒక 5 minutes ఒకసారన్నా గరిటెతోటి బాగా కింద నుంచి పైదాకా అయితే తిప్పుకుంటూ ఉండండి. ముక్కలు అనేవి బాగా ఆయిల్లో బాగా మునిగేటట్టు తిప్పుకోండి ఇలా చూపిస్తున్న విధంగా. అగ్గో, ఇంతకీ ఈ రెసిపీ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావే అనుకుంటున్నారా? ఇదైతే నా రెసిపీ కాదండి, మా ఆయన సౌదీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నేర్పించిన రెసిపీ అంట. ఇది పాకిస్తాన్లో ఫేమస్ రెసిపీ అంట అండి ఇది. సో చూపిస్తున్న విధంగా అయితే చికెన్ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి, చూసారు కదా, రెడ్ కలర్లో వచ్చేసాయి. ఈ స్టేజ్లో మనం 2 హాఫ్స్గా కోసి పెట్టుకున్న టమాటాలు అయితే అలా పైన ప్లేస్ చేసేసుకోండి. తొక్క అనేది పైన సైడ్ ఉండాలండి టమాటాలకి. ఇలా టమాటాలన్నీ ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం అయితే పైన అయితే మూత పెట్టేసుకుందామండి ప్లేట్, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి. ఒక 2 minutes తర్వాత అయితే తీసి చూద్దాము ఎంత మగ్గాయో. ఇప్పుడైతే నేను చూస్తున్నాను, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక చెంచాతోటి. చూడండి, మెత్తగా అయితే అవ్వలేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి. సో అందుకని మళ్ళీ మూత పెట్టాను. ఇంకో 10 minutes తర్వాత చూస్తే బాగా మగ్గిపోయాయి అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆ టమాటా పైన ఉన్న తొక్కులు వచ్చేస్తాయి ఈజీగా. సో అలా అయితే తొక్కులన్నీ తీసేసుకోండి. మేమైతే ఫోర్క్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఫోర్క్తో అయితే బాగా వచ్చేస్తాయని చెప్పి. ఈ ప్రాసెస్లో కొంచెం కష్టమైంది ఏదైనా ఉంటే ఈ తొక్కు తీయడమేనండి. సో ఫోర్క్ అయితే ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ఇదైతే పాకిస్తాన్లో ఒక స్పెషల్ డిష్ అంట అండి, చాలా ఫేమస్ అంట. మా ఆయన అయితే సౌదీ నుంచి 21లోనే వచ్చారు, అప్పటి నుంచి నాకు రోజు చేస్తా అని నోరు ఊరించారు. ఇప్పటికైతే కుదిరింది, ఎట్టకేలకి ఈ రెసిపీ అయితే మా ఇంట్లో చేసాము, సండే కదా అని. ఆ టమాటా పైన ఉన్న తొక్కులన్నీ ఇలా ఒక సైడ్ వేసేసుకొని నెక్స్ట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి, పడేసుకోవచ్చు. ఇలా తొక్కలన్నీ ఒక సైడ్కి వేసేసుకొని ఆ తొక్కలు అయితే తీసేసుకొని పడేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే ఎక్సెస్ ఆయిల్ వచ్చేసింది కదా, దాన్ని అయితే తీసేసుకుంటున్నాం మేము ఇక్కడ చూపిస్తున్న విధంగా. గరిటెతోటి తీసేసుకుంటున్నాము పక్కకి. ఈ ఆయిల్ అయితే సేఫ్ టు యూజ్ అండి, వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారే యూజ్ చేసాం కాబట్టి వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చండి. ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత టమాటాలు ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. నేను ఇందాక చూపించిన మిరియాలు ఉన్నాయి కదండి, అవైతే రోలులో వేసుకోండి, కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఇక్కడ దంచేసుకున్న పొడిని కూడా వేసేసుకుంటున్నాను, పైన అయితే చల్లేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్న మిరియాలు అయితే మామూలు ఘాటుని ఇస్తాయండి. మీరు ఎక్కువగా ఘాటుగా తినాలి అనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత అంతా మసాలాలు పట్టేటట్టు బాగా ఒకసారి అయితే గరిటెతోటి తిప్పేసుకోండి.
ఒకసారి మంచిగా తిప్పేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అయితే ఉంది కదండి, అది కూడా పైన చల్లేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అంతా బాగా కలిసేటట్టు. ఈ మిరియాల పొడి, టమాటాలు, అల్లం వల్ల ఈ చికెన్కి ఎంత మంచి టేస్ట్ వస్తుందో అండి. మేమైతే ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే ముక్క తీసుకొని అయితే టేస్ట్ చేసేసాము. ఉప్పు అయితే మాకు సరిపోయిందండి. 1/2 kgకి ఒక టేబుల్ స్పూన్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ అయితే కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఉన్న ఆయిల్తో. అలా గరిటెతోటి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకుంటే ఇలా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి మాకు. నెక్స్ట్ అయితే ఇలా చూపిస్తున్న విధంగా పైన అయితే కొత్తిమీర చల్లేసుకోండి. నేను అంతా కొత్తిమీర తీసుకున్నంత మొత్తం వేసేసానండి. ఇలా మీరు కూడా వేసేసుకోండి. ఇలా పైనుంచి అల్లం ముక్కలు చల్లుకోవడం వలన అరోమా అయితే బాగా వస్తుందండి. నెక్స్ట్ అయితే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా పైన అయితే చల్లేసుకోండి. ఈ విధంగా ఒక 2 minutes పాటు అయితే స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకుంటే ఇంకా మన డిష్ అయితే తయారైపోతుందండి. ఇలా మూత అయితే పెట్టేసుకుందాం కాసేపు. 2 minutes మూత పెట్టేశాక తీసి చూస్తే మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. చర్సీ చికెన్ కడాయి పాకిస్తానీ స్టైల్లో అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే గుమగుమలాడుతుంది. ఎప్పుడు ఒకే స్టైల్లో చికెన్ కర్రీ తిని బోర్ కొట్టినట్టయితే ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. మీరైతే మర్చిపోతారండి. నిజంగా తిన్నాక ఒకసారి మీరే చెప్తారండి నాకు థ్యాంక్స్ అని. అంతా బాగుంది. మా ఆయన కూడా చెప్పుకుంటున్నారు ఈసారి బాగా కుదిరింది మన చికెన్ కర్రీ అని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్క అనేది ఇంత గట్టిగా ఉందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది నిజంగా. ఈ చర్సీ చికెన్ కడాయి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.